దేవి నమోస్తుతే. ఓ తల్లి, దేని నుండి సత్వరజస్తమో గుణములనే త్రిగుణాలు పుట్టాయో, ఏది సృష్టి స్థితి లయములను కర్మలను అనుష్ఠానం చేస్తుందో, దేని సంకల్పం చేత ఈ విశ్వం జనన మరణాలను పొందుతూ ఉన్నదో, అటువంటి మూల ప్రకృతికి నమస్కారం. సంపూర్ణమైన ఈ జగత్తునందే సుశబ్దముల చేత సుస్పష్టంగా ప్రకటింపబడినటువంటి 23 గుణాలను సమన్వయపూర్వకంగా అధిష్ఠించి ఉన్న పరాశక్తి మమ్మల్ందరినీ కూడా రక్షించుగాక. లోకములలోని జనులు ఏ దేవి యొక్క రూపాన్ని కర్మలను ఎరుగలేరో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాం. జనులు దేనియందు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే సర్వదా దారిద్ర్యము, అజ్ఞానము, చావు, పుట్టుకలు వీటిని నిశ్చయంగా పొందరో అటువంటి భక్తవత్సల అయినటువంటి మూల ప్రకృతికి నమస్కారం. ఓ మహాదేవి, పరమేశ్వరి, మా కార్యాన్ని నెరవేర్చు. ఓ శివ, దుర్గాదేవి, విష్ణువు యొక్క మోహాన్ని తొలగించు. నీకు నమస్కారం. ఓ దుర్గా, దామోదరుడు బృందాదేవిని మరచిపోలేక ఆమె యొక్క చితాభస్మాన్ని ఒడలంతా పూసుకొని మతిలేనివాడై అక్కడే తిరుగుతున్నాడు. వైకుంఠం వెలవెలపోయింది. మా ప్రయత్నాలన్నీ వమ్మైపోయినాయి. అమ్మా, ఇదంతా ప్రకృతి స్వరూపిణి అనేటువంటి నీ మాయ. విష్ణువు తిరిగి స్వస్థుడై తన లోకాన్ని చేరేటట్లుగా జ్ఞానబోధ చేయి తల్లి. ఆయనకి లోకపాలకునిగా నిలబెట్టు. మళ్ళా ఇలా స్తోత్రం చేసినటువంటి దేవతలకి పరమశాంతమైనటువంటి తేజోమండలం ఆకాశంలో ప్రత్యక్షమై దాని మధ్య నుండి ఒక దివ్య వాణి వినపడింది. అమ్మవారు కనపడలా, వాణి వినపడింది. ఓ దేవతలారా, మూల ప్రకృతి అనేటువంటి నేను గౌరీ, లక్ష్మీ, సరస్వతి అను 3 రూపాలను ధరించి ఉన్నాను. మీరు వాళ్ళని ఆశ్రయించండి. నా ఆజ్ఞ చేత వాళ్ళు మీ కోరికను సఫలం చేస్తారు. ఇలా పలికి ఆ తేజస్సు మౌనం వహించింది. ఆకాశవాణి వాక్యాలను ఆదరంతో విన్నారు దేవతలు. ఆశ్చర్యంతో, పరమభక్తితోటి గౌరీ, లక్ష్మి, సరస్వతులకు ప్రణామం చేసి స్తోత్రం చేశారు. ఆ దేవీమూర్తులు వాళ్ళ యొక్క రూపాలతోటి వాళ్ళ ముందు ప్రత్యక్షమైనారు. దేవతలు వాళ్ళందరినీ కూడా స్తోత్రం చేసి తమ కార్యాన్ని వినిపించారు. అప్పుడు ప్రసన్నులైనటువంటి ఆ దేవీమూర్తులు 3 వాళ్ళకి బీజాలనిచ్చి విష్ణువు ఉన్న స్థానంలో నాటమని ఆదేశించి మీ కార్యం సిద్ధిస్తుంది అని వరమిచ్చి అదృశ్యమైన విత్తనాలు ఇచ్చారు. వెంటనే దేవతలందరూ కూడా ఆ బృందాదేవి అగ్నిప్రవేశం చేసినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ బృందాదేవి కోసం జుట్టు పీక్కుంటూ పిచ్చివాడలాగా రోధిస్తున్నటువంటి విష్ణుమూర్తిని చూచారు. విస్మయంతో ఆ చితాభూమి యందు అమ్మవార్లు ఇచ్చినటువంటి విత్తనాలను నాటి దేవీమూర్తులను పొగుడుతూ నిలబడ్డారు. ఆలస్యం లేకుండా ఆ బీజాల నుండి గౌరీదేవి అంశగా తులసి, లక్ష్మీదేవి అంశగా మల్లె చెట్టు, సరస్వతీదేవి అంశగా ఉసిరిక చెట్టు, ఈ 3 మొక్కలు ఉద్భవించినాయి. ఇది చూడండి ఎంత అద్భుతమైనటువంటిదో. గౌరీదేవి అంశతో తులసి, లక్ష్మీదేవి అంశగా మల్లె చెట్టు, సరస్వతీదేవి అంశగా ఉసిరిక చెట్టు. మహాలావణ్య రత్నాకరమనదగినటువంటి స్త్రీ రూపాలలో వ్యక్తమైనటువంటి ఆ 3 మొక్కలను చూడగానే దామోదరుడు వాటి మీద ప్రేమతోటి లేచి నిలబడి అపరిమితమైనటువంటి రాగంతో ఆ 3 వృక్షాలను రెప్పవేయకుండా చూశాడు. అప్పుడు తులసి, ధాత్రి కూడా హరిని ప్రేమతో చూశారు. మల్లె ఈర్ష్యతో చూసింది. పూర్వం లక్ష్మీదేవి నుండి ఏ బీజం సమర్పించబడిందో ఆ బీజం నుండి పుట్టినటువంటి మల్లెపడుచు ఆ కారణం చేత విష్ణువు యందు ఈర్ష్యాభావాన్ని పొందింది. నా భర్త నన్ను విడిచిపెట్టి వీళ్ళ వైపు చూస్తున్నాడని. అందుకనే మల్లె బర్బరి అనేటువంటి నిందానామాన్ని పొందింది. ధాత్రి మరియు తులసి మొక్కలు విష్ణుమూర్తి మీద మమత చూపిన కారణంగా ఆయనకు ఆ 2 కూడా సదా ప్రేమపాత్రమైనవి. అప్పుడు విష్ణువు దుఃఖాన్ని విడిచిపెట్టి స్వస్థుడై వాళ్ళిద్దరితో కూడి
దేవతలంతా జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా సంతోషంగా వైకుంఠానికి వెళ్ళాడు. కార్తీక మాసంలో ఉసిరిక, తులసి పూజ సర్వదేవతలకు, విశేషించి విష్ణుదేవుడికి మిక్కిలి ప్రీతికరం. అందుకనే కార్తీక మాసంలో తులసి కోటలో ఉసిరిక కొమ్మను కూడా పాతి చక్కగా పూజ చేస్తాం మనం. ఇదే కారణం. అలాగే రెండింటిలోనూ తులసి మరింత ధన్యం, శ్రేష్టం కూడా. తులసి మొక్క గౌరీదేవి అంశ అయినటువంటి కారణంగా ఒక్క వినాయకుడికి తప్ప మిగతా దేవతలను తులసితో పూజించవచ్చు. అది వినాయకుడికి మాత్రం ఎందుకు పనికిరాదు అంటే తన తల్లి అంశతో వచ్చినటువంటి చెట్టు కాబట్టి పనికిరాదు. తులసి సర్వదేవతలకు ప్రీతిని కలిగించి తనను కొలిచినటువంటి వాళ్ళ కోరికలను తీరుస్తుంది. ఈ గాథ సర్వ పాపాలను పోగొడుతుంది, అలాగే సర్వ కోరికలను తీరుస్తుంది. సూతుడు శౌనకాది మహర్షులతో ఈ విధంగా అంటున్నాడు: ఓ ఋషులారా, విన్నంత మాత్రం చేతనే శివభక్తి దృఢమయ్యేటటువంటి శంఖచూడుడి యొక్క కథ చెబుతాను వినండి అంటున్నాడు. శంఖచూడుడి యొక్క వృత్తాంతం మనకి సూత పౌరాణికుడు వినిపిస్తూ ఉన్నాడు శౌనకాది మహర్షులకి. నేను కూడా యథాశక్తి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. మరీచి అనేటువంటి ప్రజాపతి యొక్క కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయన ధర్మాత్ముడు. దక్షుడు తన కుమార్తెలలో 13 ఈ కశ్యపుడికిచ్చి పెళ్లి చేశాడు. దితి, అదితి, వినత, కద్రువ, సురస ఇట్లా వాళ్ళ పేర్లు ఉన్నాయి. దేవదానవులతో కూడి స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త జగత్తంతా కూడా ఈ 13 మందికి సంతానంగా పుట్టారు. అంటే కశ్యప సంతానం. కశ్యపుడి యొక్క భార్యల్లో ధనువు అనేటువంటి ఆమెకి మహాబలశాలురైనటువంటి అనేక మంది కొడుకులు ఉన్నారు. ధనువు పుత్రులు కాబట్టి వాళ్ళందరికీ దానవులు అని పేరు వచ్చింది. అందులో ఒకడు విష్ణుచిత్తుడు. అతడి పుత్రుడు దంభుడు. వాడు చాలా ధర్మాత్ముడు, జితేంద్రియుడు, విశేషించి విష్ణుభక్తి కలిగినవాడు. వాడికి పుత్ర సంతానం లేకపోయటం వల్ల దుఃఖపడి శుక్రాచార్యుని గురువుగా భావించి కృష్ణ మంత్రాన్ని స్వీకరించి రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కర తీర్థంలో 1,00,000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. స్థిరాసనంలో ఉండి చిరకాలం కృష్ణ మంత్రాన్ని ఏకాగ్రతతో జపించాడు. కృష్ణ మంత్రం అంటున్నారే, మరి ద్వారకా నగరంలో ద్వాపర యుగంలో ఉన్న కృష్ణుడు అనుకోకండి. కృష్ణ అనేటువంటి నామం విష్ణుమూర్తికి ఎప్పుడూ ఉన్నది. గోలోకంలో ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఆయన గోలోకవాసి. కేవలం ఆయన అంశతోటి వచ్చాడు కృష్ణుడు భూమి మీదకి ద్వాపరంలో, భూమి యొక్క భారాన్ని తొలగించడం కోసం. కాబట్టి ఈయన గోలోకవాసి కృష్ణుడు. అప్పుడు ఆ తపస్సు వల్ల, కృష్ణనామ జపం వల్ల ఆ రాక్షసుడి యొక్క శిరస్సు నుండి దుస్సహమైనటువంటి తేజస్సు పుట్టింది. ఆ తేజస్సు సర్వత్రా వ్యాపించింది. దాన్ని భరించలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. దంభుడు విష్ణుభక్తుడని తెలిసి వాళ్లతో కూడి ఈ బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణుమూర్తికి విషయాన్ని చెప్పి అందరూ రక్షించమని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు వాళ్ళందరికీ అభయం ఇచ్చి పంపించేశాడు. తాను పుష్కర తీర్థానికి చేరుకున్నాడు. అక్కడ దంభుడికి మధుర వచనాలతో ప్రోత్సహించాడు. నాయనా, నువ్వు అద్భుతమైన తపస్సు చేశావు. నీ అభీష్టం ఏంటో చెప్పు, నీకు ఇస్తానన్నాడు. అప్పుడు వాడు, ఓ దేవదేవ, నీకు నమస్కారం. ఓ లక్ష్మీపతి, నా మీద దయ చూపించు. నీ భక్తుడు, మహాబల పరాక్రమవంతుడు, 3 లోకాలను జయించగలవాడు, అమరులకు సైతం అజేయుడైనటువంటి ఒక పుత్రుని అనుగ్రహించు అని కోరాడు వాడు. అది వాడు కోరింది వరం. అంటే గొప్ప పుత్రుడు కావాలన్నాడు. దేవతలను కూడా జయించే పుత్రుడు, 3 లోకాలని జయించే పుత్రుడు.
సరే, దంభుణ్ణి అనుగ్రహించి విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళాడు. దంభుడు ఇంటికి వచ్చాడు. వచ్చి ఇష్టకథా వినోదాలతోటి, రమ్యమైనటువంటి వనారామ విహారాలతోటి భార్యతో కలిసి సుఖిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భంలో ధర్మాత్ముడైనటువంటి ఒక మహాపురుషుడు ఉదయించబోతున్నాడు. కాబట్టి రోజు రోజు ఆమె యందు దివ్య తేజస్సు ఎక్కువై ఆ ఇంటిని వెలుగులతో నింపేసింది. మహర్షులారా, శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి కూర్మి నెచ్చెలి, రాధాదేవి చేత శపింపబడినటువంటి వాడైనటువంటి సుధాముడనేటువంటి ఒక గోపాలుడు ఆమె కడుపులో ఉన్నాడు. చూడండి, తిథులు నిండగానే శుక్లపక్షంలో ఉదయించే సూర్యుడిలాగా పున్నమ చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో ఆ విధంగా దంభుని యొక్క భార్య ఒక సుకుమారగాత్రుడైనటువంటి, అంటే కోమలమైన శరీరం కలిగినటువంటి ఒక కొడుకును కన్నది. పుత్రుడు పుట్టగానే ఊరంతా ఉత్సవాన్ని జరిపించి బ్రాహ్మణులను పిలిపించి ఒక మంచి ముహూర్తంలో కుమారుడికి శంఖచూడు అని పేరు పెట్టారు. శంఖచూడు. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుడిలాగా దినదినాభివృద్ధి పొంది ఆటపాటలతోటి తల్లిదండ్రులకి ఆనందాన్ని సమకూరుస్తూ సమస్త విద్యలను అభ్యసించి పెరిగి పెద్దవాడై అందరికీ ప్రీతిపాత్రుడైనాడు. శంఖచూడు యొక్క వివాహం. అప్పుడు ఆ శంఖచూడు జైగీషవ్య మహర్షి ఉపదేశాన్ని పొంది ఇంద్రియాలను నిగ్రహించుకొని మనస్సును ఏకాగ్రం చేసి వాళ్ళ తండ్రి తపస్సు చేసినటువంటి పుష్కర క్షేత్రంలో గురూపదేశం వల్ల లభించినటువంటి బ్రహ్మమంత్రాన్ని జపం చేసుకుంటూ చాలా కాలం తపస్సు చేశాడు. అతడి తపస్సుకి ప్రీతి చెందినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయన, నీ యొక్క మనోగతాన్ని నాకు చెప్పు నాయన, నీకు కావలసిన వరం ఇస్తానన్నాడు. అప్పుడు వినయంతో శిరస్సు వంచి ప్రణామం చేసి బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేసి, హే పితామహ, నువ్వు సృష్టికర్తవి, దేవతలలో పెద్దవాడివి, ఆదిజుడివి, నీ వాక్కు తిరుగులేనిది, దేవతలందరినీ నేను జయించగలిగేటట్టు వరమియ్యి అన్నాడు. బ్రహ్మగారు తథాస్తు అని లోకల్లో గల అన్ని మంగళ వస్తువుల కంటే మంగళప్రదమైనది, సర్వత్రా విజయప్రదమైనది, దివ్యమైనది అయినటువంటి శ్రీకృష్ణ కవచాన్ని శంఖచూడుడికి ఇచ్చాడు. కవచం అంటే అది కంటికి కనపడేది కాదు, మంత్రమే కవచం. ఇచ్చి ఈ విధంగా ఉపదేశించాడు. వత్స, నువ్వు తక్షణం బదరీ క్షేత్రానికి వెళ్ళు. అక్కడ ధర్మధ్వజుడి యొక్క కుమార్తె తులసీదేవి నీకోసం తపస్సు చేస్తూ ఉన్నది. ఆమె కూడా శాపవశాత్తు వచ్చిందే భూలోకానికి. ఆమెను వివాహం చేసుకో, నీకు మేలవుతుంది. ఇలా ఉపదేశించి వెంటనే అదృశ్యమైనాడు బ్రహ్మ. సత్వరమే మన శంఖచూడు కృష్ణ కవచాన్ని ధరించి బ్రహ్మగారి యొక్క ఆజ్ఞను అనుసరించి బదరికాశ్రమ భూమిని చేరుకున్నాడు. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటే తన యొక్క శరీర స్వర్ణ కాంతులతోటి సమీప భూమినంతా నీరెండులుగా ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశి, ఒక తపస్విని కనబడింది. ఓ, పితామహుడు చెప్పినటువంటి తులసీదేవి ఈమె అని నిశ్చయించుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడు. మధురంగా అన్నాడు, ఓ మంగళాంగి, నీవెవరు? నీ నామధేయాన్ని వహించి, ఏ నామధేయాన్ని వహించి ఏ అక్షరాలు సార్థకతను పొందాయి? చూడండి, ఎటువంటి ప్రశ్న. అంటే నీ పేరు వల్ల ఏ అక్షరాలకి మంచి పేరు వచ్చింది? నీకు జన్మనిచ్చిన పుణ్య దంపతులు ఎవరు? నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నావు? నన్ను నీ సేవకుడుగా అంగీకరించు, నీకు తోడుగా ఉంటా. అంతేకాదు,
నీ సహచర్యం కంటే నాకు 3 లోకాల ఆధిపత్యం ఎక్కువేం కాదులే. దానికామె కోయిలలు సైతం సిగ్గుపడే మధురమైనటువంటి కంఠస్వరంతో, ఓ అగాంతక, నేను ధర్మధ్వజుడి యొక్క కుమార్తెని. నా పేరు తులసి. ఇక్కడ తపోవనంలో ఉండి తపస్సు చేసుకుంటున్నాను. నువ్వేదో సేవకుడిగా అంగీకరించమని కోరుకున్నావు. నీ ముఖం చూస్తుంటే ఉత్తమకుల సంజాతుడు అని అనిపిస్తోంది. అటువంటి నీవు అనదగిన మాటేనా ఇది? వద్దు, ముద్దుగుమ్మలతో పొత్తొద్దు. స్త్రీ నరకద్వారం, అనాచారానికి ఆటపట్టు, పాపాలకు పట్టుగొమ్మ, మలభూయిష్టపు తోలుబొమ్మ, దోషస్థానం, ఉత్తమలోక ప్రాప్తికి విఘ్నకారకమైనటువంటి గండకత్తెర. యువతి గరళవల్లి అంటే ఏంటో తెలుసా? విషపు తీగ. చిగురుబౌడుల చూపులు విషం, పలుకులు హాలాహలం, మనస్సు కాలకోటం, పైకి వెన్నెల తీగలు మెరుగుబోండ్లు, పంచదార బొమ్మలు, అమృత గుళికలు. పాము కాటుకు విషవైద్యం చేసే వైద్యులుంటారు. కానీ ప్రమదల యొక్క పాశంలో చిక్కిన వాణ్ణి బ్రహ్మాది దేవతలు కూడా రక్షించలేరు. సాధకులకు సంకెళ్ళు స్త్రీ. లేడి కన్నుల వన్నెలాడుల కంటి చూపు తగిలిందా ఆ ఉన్మాదాన్ని నుండి రక్షించేవాడు లేడు. పురుషుడికి స్త్రీని మించినటువంటి మాదక వస్తువు లేదు, అంటే మత్తెక్కించే వస్తువు లేదు. ఇక్కడ నుండి సుఖంగా వెళ్ళిపో అన్నది. తీవ్రంగా స్త్రీనింద చేసినటువంటి ఆ తులసీదేవి వాక్కులకి సమాధానంగా శంఖచూడు చిరునవ్వు నవ్వి, ఓ దేవి, నువ్వు చెప్పినటువంటి సర్వము అసత్యం కాదు, అలా నీ సత్యము కూడా కాదు. కొంత సత్యం, కొంత అసత్యం ఉంది. స్త్రీ పురుషులు ప్రకృతి పురుషులు కదా. ప్రకృతి లేని పురుషుడు, పురుషుడు లేని ప్రకృతి ఎక్కడైనా ఉంటుందా? జన్మంటూ ఎత్తాక శరీరం ప్రకృతి మీద ఆధారపడి బతుకుతుంది కదా. లేకపోతే మరణం తథ్యం. అలాంటప్పుడు ప్రకృతి పాశంలో చిక్కటం అనేదానికి ఆధారం ఏముంది? సంసారంలో భార్యాభర్తల మనస్సులు కలిసి భార్య అనురాగవతి అయితే అమృతవల్లి, లేకపోతే విషవల్లి. చతుర్విధ పురుషార్థాలకు స్థానమైంది స్త్రీ. చక్కగా వినండి. పురుషుడి యొక్క బలానికి, ఉత్సాహానికి పట్టుకొమ్మ స్త్రీ, ఆనందానికి ఆటపట్టు స్త్రీ, సంతానానికి క్షేత్రస్థానం స్త్రీ, ఉత్తమ దివ్యక్షేత్రం స్త్రీ, ఉత్తమ తీర్థరాజం స్త్రీ, మోక్ష భోగ స్థానం స్త్రీ. ఉత్తమ లోకాలన్నీ కూడా స్త్రీ అందే ప్రతిష్ఠితమై ఉన్నాయి. 5 ఇంద్రియాలకు ఏకకాలముందు ఆనందాన్నిచ్చే ఆనందధామం స్త్రీ మాత్రమే. ఏదైనా ప్రాణాలను హరిస్తుందో, ఏదైతే ప్రాణాలు తీస్తుందో వైద్యశాస్త్రంలో దానినే శుద్ధి చేసి వాడితే ప్రాణదానం చేస్తుంది. విషమే. విషాన్ని శుద్ధి చేసి దాన్ని మందుగా వేస్తే చిట్ట చివరి ఆయుధంగా వాడతారు, గరళమని. ఏదో మా అమ్మకు కూడా చిన్నప్పుడు, అంటే మేము చాలా బాల్యంలో ఉన్నప్పుడు మరి గరళం పోసారని మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది. బతికింది, మమ్మల్ని అందరినీ కంది మహాతల్లి. మరి ఆమె యొక్క వైభవం వల్ల, ఆమె యొక్క భాగ్యం మా అందరికీ పంచటం వల్ల ఇవాళ ఈ 4 ముక్కలు మీతో మాట్లాడుతున్నానంటే ఆ తల్లి పెట్టిన భిక్షేగా, ఆ తండ్రి పెట్టినటువంటి భిక్షేగా. తల్లి తండ్రి జ్ఞాపకం వస్తే నా హృదయం ఏమవుతుందో చెప్పలేను. ఒక ఉద్వేగం. ఎంత ప్రయత్నం చేసినా తల్లిని దక్కించుకోలేకపోయినా. భూమి మీద నూకలు లేకపోతే అవడే ఏం చేయలేవు. సరే, దాన్ని పక్కన పెడదాం. ఏ స్త్రీ అయితే మాదక వస్తువు అవుతుందో దానిని నియంత్రణ చేస్తే అది మోక్షప్రాప్తికి హేతు అవుతుంది. నా మాట విను. నీవు పతివ్రతలలోకెల్లా పతివ్రతవు అవుతావు. నేను పాపచింతన గల కాముకున్న కాదు. నువ్వు కూడా అట్టి దానివని నేను అనుకోను.
బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ మేరకు నేను ఇక్కడికి వచ్చాను. ఓ శుభాంగి, నేను నిన్ను గాంధర్వ విధిలో పాణిగ్రహణం చేస్తాను. ఎవరి పేరు చెబితే దేవతలు వణికిపోతారో ఆ శంఖచూడుని నేనే. నా తండ్రి పేరు దంభుడు. పూర్వజన్మలో నేను శ్రీకృష్ణుడికి కూర్మి చెలికాడైనటువంటి సుధాముడు అనేటువంటి గోపాలకుణ్ణి. రాధాదేవి శాపం వల్ల ఈ జన్మలో దానవ వీరుణ్ణై జన్మించాను. వాసుదేవుని యొక్క వరప్రభావం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి జ్ఞానం కలిగింది. ఇలా సముచితంగా పలికి విరమించాడు శంఖచూడుడు. శంఖచూడుని యొక్క పలుకులు ఆమె యొక్క చెవులకి అమృతపు చినుకులై తోచినాయి. తులసి కలకంఠంతో సుధామధురంగా ధర్మసమ్మతమైన అర్థవంతమైనటువంటి వాక్కులు పలికింది. ఓ ధర్మ విశారద, చూడండి ఇప్పుడు ఎటువంటి సంబోధన చేసిందో. ఓ ధర్మ విశారద, నీ తాత్విక విచారణ చేత, నీ సాత్విక మనోభావాల వల్ల నన్ను జయించేశావు. ఈ లోకంలో ఏ పురుషుడు స్త్రీ కడగంటి చూపులకు వశుడు కాడో వాడే ధన్యుడు. స్త్రీకి లొంగిపోయినటువంటి వాడు ఎంత పండితుడైనా, ఎటువంటి పవిత్ర కర్మలు చేసినా వాడు నిందార్హుడే, సర్వదా శౌచహీనుడే. దేవతలు వాడి విషయంలో తిరస్కార భావాన్ని చూపిస్తారు. అట్టివాడికి లోకంలో గౌరవం ఉండదు. చావు పుట్టుకల వల్ల సంక్రమించినటువంటి మైల ఉంటుందే, ఆ మైల నుండి బ్రాహ్మణుడు 10 రోజులు, క్షత్రియుడు 12 రోజులు, వైశ్యుడు 15 రోజులు, శూద్రుడు 30 రోజులలో పరిశుద్ధుడవుతాడు. కానీ స్త్రీ వ్యామోహంలో చిక్కుకున్న పురుషుడు చితి మీద దహింపబడిన తర్వాత మాత్రమే శుద్ధుడవుతాడు. బా, ఎంత అద్భుతంగా చెప్పాడు చూడు. కాబట్టి స్త్రీ చేత జయింపబడిన వాడు సమర్పించినటువంటి పిండాన్ని, తర్పణాలను పితృదేవతలు సంతోషంతో స్వీకరిస్తారు. అంటే స్త్రీని జయించిన వాడి యొక్క చేతి మీదుగా తీసుకుంటారు. అలాగే స్త్రీ చేత ఓడిపోతే, అంటే స్త్రీకి దాసుడైపోతే, స్త్రీ వ్యామోహంలో పడిపోతే వాడిచ్చేటువంటి పిండం, తర్పణం పితృదేవతలు సంతోషంగా స్వీకరించరు. అతడు అర్పణ చేసిన పుష్ప ఫలాలను దేవతలు ముట్టుకోరు. జ్ఞానము, తపస్సు, జపము, హోమం, విద్య, పూజ, దానం ఇవన్నీ కూడా ఇంద్రియాలను జయించడం కోసమే పెద్దలు ఉద్దేశించారు. స్త్రీలోలురైనటువంటి వాడికి అవన్నీ వ్యర్థమే కదా. ఓ జ్ఞాన విశారద, నీ విద్యను, ప్రభావాన్ని, జ్ఞానాన్ని పరీక్షించడం కోసం మాత్రమే నేను ఇలా మాట్లాడాను. వరుడిని పరీక్షించిన తర్వాతే కదా వధువు వరించాలి. బా, తులసి ఇలా పలికి విరమించినటువంటి సమయంలోనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఓ శంఖచూడ, వెంటనే ఈమెన గాంధర్వ విధానంలో పెళ్లి చేసుకో. జ్ఞానవంతురాలైనటువంటి ఈమెకు జ్ఞానివైనటువంటి నీతోడి వివాహం గొప్ప మేలు చేకూరుస్తుంది. అది విరోధం లేనిది, దుర్లభమైనది. అటువంటి గొప్ప సుఖాన్ని విడిచిపెట్టకూడదు. అమ్మా ఓ లక్షణవతి, నువ్వు ఇతడితో కూడి సర్వలోకాలలో విహరించి సుఖపడు. ఇతడు పంచత్వాన్ని పొందాక, అంటే మరణించిన తర్వాత గోలోకంలో శ్రీకృష్ణుని చేరుకుంటాడు. ఆ తరువాత నువ్వు వైకుంఠానికి వెళ్ళి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతావు. ఇలా వాళ్ళిద్దరిని ఆశీర్వదించి బ్రహ్మ తన యొక్క సత్యలోకానికి వెళ్ళిపోయాడు. శంఖచూడు గాంధర్వ విధానంలో తులసీదేవిని వివాహం చేసుకొని తన నివాసానికి చేరి సుఖపడ్డాడు. గాంధర్వ విధి అంటే వివాహాలు 8 రకాలని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అది రాజులకి గాంధర్వం అనేది ఒక విధానం. మరి శకుంతల, దుష్యంతుడు అటువంటి గాంధర్వ విధినే వివాహం ఆడారు. అంటే వధూవరులకు ఇద్దరికి ఇష్టం అవుతుంది, పెద్దలు లేకుండా వివాహం చేసుకోవటం. ఇది సరే. ఇప్పుడు శంఖచూడుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం చూద్దాం. ఈ విధంగా గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలను పొంది
సౌందర్య రాశి సుగుణ వారాసి అయినటువంటి తులసీదేవిని భార్యగా చేపట్టి శుభయోగాలతో తిరిగి వచ్చి శంఖచూడు సమస్త దానవలోకం ఎదురెళ్ళింది. భార్యతో వచ్చినటువంటి ఆయనకి అందరూ నమస్కారం చేసి స్వాగత సత్కారాలు చేశారు. అప్పుడు రాక్షస గురువైన శుక్రుడు వచ్చి దేవదానవుల వృత్తాంతాన్ని, దేవతల చేతిలో దానవుల యొక్క పరాజయాన్ని చెప్పి దానికి ప్రతీకారం చేయమని బోధించాడు ఈ శంఖచూడుడికి. వెంటనే సమస్త దానవలోకానికి ఈ శంఖచూడుణ్ణి సార్వభౌమ స్థానంలో పట్టాభిషేకం చేశాడు గురువు. ఆ సమయంలో దానవులందరూ కూడా గొప్ప ఉత్సవాన్ని జరుపుకున్నారు. ప్రకృతి అంతా ప్రసన్నంగా ఉంది, అనుకూల వాయువులు వీచినాయి. దానిని భావి కాలంలో శుభంగా భావించి దానవేంద్రుడైనటువంటి మన శంఖచూడు ఇంద్రుడిపైకి తన యొక్క సైన్యాన్ని నడిపించాడు. ఇంద్రుడు కూడా దేవతలతో కలిసి యుద్ధానికి సన్నద్ధుడైనాడు. దేవదానవ సంగ్రామం మొదలైంది. రథాల మీద కొందరు, గుర్రాల మీద కొందరు, ఏనుగుల మీద కొందరు యుద్ధం చేస్తున్నారు. వీరుల యొక్క హుంకారాలతోటి, ధనస్సుల యొక్క టంకారాలతోటి, రివ్వున దూసుకుపోయే బాణాలతోటి సంగర రంగం అంతా కూడా అమితమైన కోలాహలంగా ఉంది. శంఖచూడు యొక్క శరాఘాతాలకు గుర్రాల మీద ఉన్నటువంటి దేవతలు ప్రాణాలు వీడి ఉల్కల్లాగా రాలిపోతున్నారు. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ విధంగా దానవేంద్రుడు తన పరాక్రమంతో ఇంద్రాది దేవతలను, 3 లోకాలను జయించి యజ్ఞభాగాలను పూర్తిగా స్వీకరించి తానే ఇంద్రుడయ్యాడు. దిక్పాలకుల యొక్క అధికారాలను తానే నిర్వహించడం మొదలుపెట్టాడు. పంచభూతాల మీద ఆధిపత్యం వహించాడు. ఈ విధంగా సకల భువనాలకు శాసకుడైనాడు. అనేక సంవత్సరాలు పరిపాలించాడు. అతడి రాజ్యంలో దుర్భిక్షం లేదు, రోగాలు లేవు, అంటువ్యాధులు లేవు, మనోరోగాలు లేవు. భూమి దున్నకుండానే పండేది. విషకీటకాల భయమే లేదు. అతివృష్టి, అనావృష్టి బాధలు లేవు. ఓషధులన్నీ కూడా రసవంతాలై స్వస్వరూపంతో కనిపించేవి. చెట్లన్నీ కూడా పండ్ల యొక్క భారం వల్ల వంగి చక్కగా బాటసారుల యొక్క ఆకలి తీర్చేవి. నదులన్నీ మధురమైనటువంటి జలాలతోటి పరిపూర్ణంగా ప్రవహించినాయి. సరస్సులు సరోజ షండాలతోటి, భ్రమరాల యొక్క నాదంతో మహాశోభాయమానంగా కనపడ్డాయి. వాయువు పరిమళభరితమై సుఖశీతల స్పర్శతోటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరి యొక్క అలసటను పోగొడుతోంది. ఈ శంఖచూడు పరిపాలనలో ఈర్ష్యాపరులు, అసూయగ్రస్తులు అయినటువంటి దేవతలు వెలితిగా ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ నిర్విచారంగా ఉన్నారు. వాళ్ళకి రాజ్యం పోయింది కాబట్టి వాళ్ళకి ఏడుపు, వీళ్ళకి ఏమీ లేదు. శాపవశం వల్ల దానవ వంశంలో జన్మించినా కూడా ఈ శంఖచూడు ఏమాత్రం దానవ లక్షణాలు లేవు. ఇలా ఉండగా శంఖచూడు పొందుతున్నటువంటి ప్రజాభిమానాన్ని, అతని అభ్యుదయాన్ని చూసి జ్ఞాతి వైరం కారణంగా ఓరవలేక దుఃఖపడినటువంటి దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఆయనతో కలిసి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితోటి ఈ సంగతులన్నీ చెప్పి ఏడిచారు. మళ్లీ మాకు మునుపుడు వైభవం కల్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించారు. అప్పుడు ఆయన అన్నాడు, ఓ పద్మసంభవ బ్రహ్మ, ఓ దేవతలారా, శంఖచూడు యొక్క వృత్తాంతం సర్వం నాకు తెలుసు. పూర్వజన్మలో అతడు నా భక్తుడైనటువంటి సుధాముడనే గోపాలకుడు. శివలోకం సమీపంలో గోలోకం ఉంది. శంకరుడి యొక్క గోశాల 2 ఉన్నాయి అక్కడ. నా అవతారమైన శ్రీకృష్ణుడు శంభుడి యొక్క ఆజ్ఞ వల్ల ఆలోకానికి అధిపతిగా అక్కడ ఉంటూ పశుపతి యొక్క పశువులను సంరక్షిస్తున్నాడు. శ్రీకృష్ణుని విహారప్రియురాలు రాధ. ఆమె ప్రకృతి కంటే ఉత్కృష్టమైన లోకమాత. శంకరుడిని అనుగ్రహించి లభించినటువంటి గోలోకాధిపత్యాన్ని వహించి రాధామాధవులైనటువంటి నామ సంకీర్తనం చేస్తూ యథేచ్ఛ విహారం చేస్తూ క్రీడిస్తుంటారు అక్కడ రాధాకృష్ణులు. ప్రకృతి పురుషులైనటువంటి రాధాకృష్ణుల సంతానమే ఈ ఆవులు, ఈ గోపాలకులు, ఈ గోపికలు. ఆ గోలోకంలోని వాళ్ళంతా కూడా
రాధాకృష్ణులను సేవిస్తూ తన్మయులై తమను తాము మరిచిపోతూ ఉంటారు. అక్కడంతా భక్తి తప్ప మరొకటి ఉండదు. ఉపాధిని పొందినటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్న జీవుడు తిరిగి పరమాత్మను చేరుకోవాలనే తపనే భక్తి అంటే. తనను తానే ప్రేయసిగా భావించుకుంటూ పరమాత్మను ప్రియుణుగా భావించి చేసే సాధన ఉందే, దానినే మధుర భక్తి అంటారు. అది గోపికలు చేశారు. ఓ దేవతలారా, పరమాత్మను తెలుసుకోగోరేవాడికి ఇది చాలా మంచి మార్గం. ఎందుకంటే ప్రేయసి ప్రియులు ఇద్దరు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు మధుర భావాలను కలిగి ఉంటారు. అక్కడ అరిషడ్ వర్గాలకు తావు ఉండదు. అదొక రసప్రపంచం, మధురైక జీవనం, ఆనంద హేళ, ముక్త జీవులుండే స్థానమయ్యా ఆ గోలోకం. సుధాముడనేటువంటి గోపాలుడు శంకరుడి యొక్క లీల వల్ల ఒకప్పుడు రాధాదేవి జగన్మోహన సౌందర్యాన్ని చూసి మోహితుడైనాడు. ఆమె అతన్ని దానవుడు కొమ్మని శాపం పెట్టింది. ఆ శాపం అనుగ్రహంతో ఇచ్చింది కాదు, అనుగ్రహంతో చూపిన ముక్తి మార్గం. ఎందుకంటే పరస్త్రీ వ్యామోహం మానవుడు లక్షణం కాదు, దానవ లక్షణం. అందుకని దానవుడు కొమ్మని శాపం పెట్టింది. అంతేకాదు, సుధాముడిలో ఎక్కడో ఒక మూల, ఒక వరి ముల్లంతైనా కూడా కామబీజం ఉంది. అది కూడా నశిస్తే కానీ అతడికి సాయుధ్య ముక్తి లభించే అవకాశం లేదు. కోరికలే మన యొక్క పునర్జన్మ హేతువులు కదా. సుధాముడు రాధాదేవి శాపానికి భయకంపితుడై వేడుకుంటే రుద్రుడి చేతిలో మరణాన్ని నిర్ణయించాడు శ్రీకృష్ణుడు. మరణానంతరం ఈ శంఖచూడుడు తిరిగి గోలోకాన్ని చేరుకుంటాడు. అప్పుడు ఆయనలో ఆ కామవాసన కూడా అంతరించిపోతుంది. ఈ సత్యాన్ని తెలుసుకుని మీరంతా శంకరుణ్ణి శరణు కోడుకోండి, నేను కూడా ఆయన దర్శనానికి వస్తున్నాను అని విష్ణుమూర్తి వాళ్ళందరికీ కూడా చెప్పారు. వాళ్ళందరూ కలిసి శివలోకానికి వెళ్ళారు. అక్కడ శివుణ్ణి ఏ విధంగా ప్రార్థించారు, మరి శివుడు శంఖచూడుణ్ణి ఏ విధంగా వధించాడు, ఇటువంటి విశేషాలన్నీ కూడా రేపటి రోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.